హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మరి ఇటీవల మనకు రిజల్ట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఇందులో భాగంగా చాలామంది అభ్యర్థులు ఎస్ఎస్సి జీడీ ఫిజికల్కి మరి లేదా పీఈటీకి ఫిజికల్ టెస్ట్కి ఏ డాక్యుమెంట్స్ అనేవి మనం తీసుకెళ్ళాలి అని చెప్పేసి చాలామంది కామెంట్ రూపంలో అడిగారండి. ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఒక అప్డేట్ అయితే కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుందండి. ఖచ్చితంగా మనకు ఎన్ని సర్టిఫికెట్స్ అయితే ఉండాలి, నక్సల్ అండ్ జనరల్, ఈ ఒక్క వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనము చూసేద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన యాప్లో పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, సో గైస్, ఇక వివరాలు చూసినట్లయితే ముందు వరుసలో ఉండేది ఎస్ఎస్సి ఫిజికల్ డాక్యుమెంట్ లిస్ట్లో అడ్మిట్ కార్డ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అడ్మిట్ కార్డ్ అనేది మీ దగ్గర తప్పకుండా ఉండాలి. ఇది మొదటిది. నెక్స్ట్ ఐడి ప్రూఫ్ లేదా గుర్తింపు కార్డ్ అండి. గుర్తింపు కార్డ్, ఈ రెండింటికి కూడా చాలా దగ్గర సంబంధం ఉందండి. ఎందుకంటే అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి వివరాలు ఐడి ప్రూఫ్తో ఖచ్చితంగా 100% మ్యాచ్ కావాలి. మీ నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు. ఓకేనా? సో ఇవి కంపల్సరీగా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఈ డీటెయిల్స్ కంపల్సరీగా ఐడి ప్రూఫ్ ప్లస్ అడ్మిట్ కార్డ్తో ఈక్వల్ అవ్వాలి, రెండు సమానంగా ఉండాలి. నెక్స్ట్ వీటితో పాటుగా ఖచ్చితంగా ఒక 4 నుంచి 5 ఫొటోస్ అయితే మనకు అవసరం అవుతాయి. బట్ ఎనీవే ఒక 10 ఫొటోస్ అయితే మీ దగ్గర పెట్టుకోండి, దేనికైనా యూస్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రము చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో వీటిని బేస్ చేసుకునే మీకు రిజర్వేషన్ అనేది ఉంటుందండి. ఓకేనా? ఎస్టీ అభ్యర్థులకు కొంత, మరి నక్సల్ ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీ అభ్యర్థులకు కావచ్చు, కొంతమంది వారికి రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకునే ఉంటుంది ఫ్రెండ్, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లో కూడా మన అడ్మిట్ కార్డ్, ఐడి ప్రూఫ్తో ఇవి మ్యాచ్ కావాలి కంపల్సరిగా. డీటెయిల్స్ కొంచెం మిస్టేక్ ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుందండి. ఓకేనా? మరి మిస్టేక్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఎస్ఎస్సి మెమో, 10వ తరగతి మెమో ఉండాలి. నెక్స్ట్ డొమిసిల్ సర్టిఫికేట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా నేపాల్ కానీ భూటాన్ కానీ ఆ దేశం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు, పర్మనెంట్ రెసిడెంట్స్ ఉన్న వారికి ఇది అవసరం అండి. సో మనకు ఏపీ తెలంగాణ వరకు అవసరం లేదు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్మెన్, సో వీళ్ళకు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సర్టిఫికేట్ అనేది, ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఎందుకండి ఈ సర్టిఫికేట్ ఎక్స్ సర్వీస్మెన్స్కి పీఈటీ ఉండదండి. ఓకేనా? పీఈటీ అనేది ఉండదు, ఈవెంట్స్ అనేవి ఉండవు, గమనించాలి. సో మరి ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి నేమ్ కావచ్చు, ఇతర ఫాదర్ నేమ్, ఆ డీటెయిల్స్ కనుక క్యాస్ట్ సర్టిఫికేట్తో కనుక సో మరి మ్యాచ్ అవ్వకుంటే మనం ఏం చేయాలంటే అప్పుడు అఫిడవిట్ చేయించాలి. ఓకేనా? సో కోర్టులో ఉన్నటువంటి స్టాంప్ వెండర్స్ ఉంటారండి. సో వారి దగ్గర మనము అఫిడవిట్ అయితే కంపల్సరిగా చేయాలి, ఏ చిన్న అక్షరం ఉన్నా కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మన పేరు ఫాదర్ నేమ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ నేము ఇనిషియల్తో ఆర్ ఉందనుకోండి, ఆర్ రమేష్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇలా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఐడిలో లేదా ఎస్ఎస్సి మెమోలో, అడ్మిట్ కార్డులో ఈ విధంగా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క కుల ధృవీకరణ పత్రం వచ్చేసరికి ఆర్ వచ్చేసి గ్యాప్ వచ్చేసి రమేష్ అని ఫర్ ఎగ్జాంపుల్ రాస్తుంది అనుకోండి, ఇది మిస్టేక్ అండి. ఆ చిన్న మిస్టేక్ కూడా కంపల్సరిగా అఫిడవిట్ అనేది చేపించాల్సి ఉంటుంది. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్, ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఏవైతే చూపిస్తున్నానో ఇక్కడ చూడండి, అడ్మిట్ కార్డు, ఐడి ప్రూఫ్, కుల ధృవీకరణ పత్రం, ముఖ్యంగా ఎస్ఎస్సి మెమో, డొమిసైల్ సర్టిఫికేట్, ఈఎస్ఎం, ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్, అఫిడవిట్, ఇవన్నీ కూడా ఒక సెట్టు జిరాక్స్ కూడా తీపించి పెట్టుకోవాలి మీ దగ్గర. ఓకేనా? జిరాక్స్ కూడా 100% తీపించి పెట్టుకోవాలి. 2 సెట్లు జిరాక్స్ తీపించి పెట్టుకోండి, ఒక సెట్ ఒరిజినల్ మీతోనే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇవి కంపల్సరీ మ్యాండేటరీ అండి, అన్నీ కూడా. ఎవరు కూడా వీటిని మిస్ చేయొద్దు. ఎవరైతే మరి క్వాలిఫై అయ్యారో, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి క్వాలిఫై అయ్యారో ఇవి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో, మళ్ళీ మనకి ఆగస్టు 27న 2024న మనకు కొత్త నోటిఫికేషన్ రాబోతుందండి. భారీ ఖాళీలు ఉన్నాయండి. ఓకేనా? సో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ ప్రయత్నించండి, కంపల్సరీగా మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది.
నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నక్సల్ డిస్ట్రిక్ట్స్ అండ్ జనరల్ డిస్ట్రిక్ట్స్కి ఉన్నటువంటి తేడా. నక్సల్స్కి జనరల్కి చాలా తేడా ఉంటుంది అండ్ కొంచెం రిజర్వేషన్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏం జరిగిందండి, జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. అయితే అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్, వెస్ట్ ఇవన్నీ కూడా నక్సల్ డిస్ట్రిక్ట్ కిందకైతే వస్తాయి. ఇప్పుడు వాటిని డివైడ్ చేశారు. మరి అవి డివైడ్ చేయడం ద్వారా కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ఆ కొత్త జిల్లాల నుంచి మీరు నక్సల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇటు తెలంగాణ కూడా చూసినట్లయితే ఆదిలాబాద్ కావచ్చు, జయశంకర్ భూపాలపల్లి కావచ్చు, భద్రాచలం కావచ్చు, సో ఇవన్నీ కూడా నక్సల్ ఏరియా కిందకి వస్తాయండి. సో అంతకుముందు ఉన్నటువంటి జిల్లాలు మరి ఇప్పుడు విభజించిన జిల్లాలు కూడా నక్సల్ ఏరియా కిందకి వస్తాయి కాబట్టి ఆ సర్టిఫికేటే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇవన్నీ కూడా తప్పకుండా పాటించాలి ఫ్రెండ్స్. ఓకే, ఒరిజినల్ అయితే తీసుకోరు, జస్ట్ వెరిఫై చేసి అయితే మనకు ఇస్తారు, అందరూ కూడా గమనించాలి. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక మీకు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.